ప్రైజ్ ది లార్డ్. దైవజనులు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అలసిన వానికి ఊరడించు మాటలు అనే గ్రంథం నుండి అనుదిన ధ్యానములు. జనవరి 25 ఈ దిన అనుదిన ధ్యానము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును మీరు వచ్చియున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10లో మనము చూచుచున్నట్లు పునాదులు గల ఆ పరలోక పట్టణములో మన భాగమును మనము తీసుకొనవలనని ప్రభువు కోరుచున్నాడు. ఆ పరలోక పట్టణమునకు మనలను సిద్ధపరచు నిమిత్తము మనము ప్రభు ద్వారా శిక్షించబడి గద్దించబడవలసి ఉన్నది. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6-8 వచనములు. మనము పరలోకపు పట్టణంలో పరలోకపు రాజులుగా ఉండుటకు దానిని నిత్యత్వమునకు స్వతంత్రించుకొనుటకు మనము దేవుని పరిశుద్ధతలో పాలివారము కావలెను. మనము ఎడతెగక ప్రభువుచే శిక్షింపబడవలెను. ప్రస్తుతమందున్న సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. దేవుని ఉద్దేశము ఎంత గొప్పదనగా ఆయనతో ఏలుటకు ఆయన మనలను పరలోక పట్టణంలో పౌరులుగాను రాజులుగాను చేయవలని కోరుచున్నాడు. అచ్చట దేవదూతలు మనకు పరిచారము చేయుటకై నియమించబడిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనములు. అంత్య దినములలో దేవుడు సమస్తమును చెలింపచేయబోచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 26వ వచనము. మన స్వంత ప్రయత్నము జ్ఞానము లేక బలము ద్వారా చేయబడినదంతయు తీసివేయబడును. కేవలము ఆయన శక్తితో ఆయన మహిమ ఘనత కొరకు చేయబడినది మాత్రమే నిలుచును. మనలను మనము ఎడతెగక పరీక్షించుకొనవలెను. మరియు మన స్వంత జ్ఞానము బలముతో ఏదియూ చేయకూడదు, కాని పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయవలెను. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. 28వ వచనము. చెలించబడని ఆ రాజ్యములో మనము ఉండబోచున్నాము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.